రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆన్లైన్ లో ఎంతో యాక్టివ్ గా ఉండే నటుడు మంచు మనోజ్ తాజాగా ఎక్స్ వేదికగా పెట్టిన పోస్ట్ కలకలం రేపుతోంది. కూర్చుని మాట్లాడుకుందాం రా అంటూ పిలుపునిచ్చారు. కలిసి కూర్చుని మాట్లాడుకుందామని నాన్న, ఇంట్లోని మహిళలు, ఉద్యోగులు, మిగిలిన వాళ్లను పక్కన పెట్టి మనమే చర్చించుకుందామని కోరారు. ఏమంటావు, తాను ఒంటరిగానే వస్తా అని మాటిస్తున్నా అని, నీకు నచ్చిన వాళ్ళని నువ్వు తీసుకురావచ్చు లేదా మనమే ఆరోగ్యకరమైన డిబేట్ పెట్టుకుందామని ట్వీట్ లో కోరారు. ఎండ్ లో నీ కరెంటు తీగ అంటూ జలకిచ్చారు. ఇక ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాను ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టారు అనేది మాత్రం మనోజ్ డైరెక్ట్ గా ఎక్కడా చెప్పలేదు. మరోవైపు మంచు కుటుంబంలో వివాదాల వేళ మనోజ్ పెట్టిన పోస్ట్ గురించి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇక అంతర్గత కలహాలతో మోహన్ బాబు కుటుంబం గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. సంక్రాంతి సమయంలోనూ మరోసారి కుటుంబ వివాదాలు బయటపడ్డాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తన కుటుంబ పెద్దలకు నివాళులర్పించేందుకు తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్దకు మనోజ్ దంపతులు చేరుకున్నారు. ఈ సమయంలో కింద ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే మనోజ్ చంద్రగిరి పోలీసులను ఆశ్రయించడం కూడా జరిగింది. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి తాను వెళ్లినప్పుడు చోటు చేసుకున్న పరిణామాలపై ఇటీవల రాతపూర్వకంగా ఆయన ఫిర్యాదు చేశారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపినాథ్ మరింత సమాచారం అయితే అందిస్తారు. గోపినాథ్. పద్మ, గత కొద్ది రోజుల నుంచి కూడా అంటే మంచు కుటుంబంలో ఒకసారిగా ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మనం చూసాం. హైదరాబాద్ వేదికగా వాళ్ళ తండ్రి ఇంటి వద్ద నేరుగా వెళ్లి మంచు మనోజ్ కూడా నేరుగా ఇంట్లోకి వెళ్లి గొడవ చేసిన పరిస్థితి. ఆ సందర్భంగా ఇరు వర్గాలకు సంబంధించి రకరకాల కేసులు పెట్టుకున్నారు. అదే సందర్భంలోనే మీడియా ప్రతినిధులపై దాడులు జరిగాయి. అదేవిధంగానే మోహన్ బాబు పైన కూడా కొన్ని కేసెస్ నమోదు అవడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా మరొక ముందే తిరుపతిలో అంటే చంద్రగిరిలో రంగంపేటలో జల్లికట్టుకు ఆయన రావడం జరిగింది మంచు మనోజ్. అదే సందర్భంలోనే ఏదైతే ఆస్తు తగాదాలకు సంబంధించి గొడవలు జరుగుతున్నాయో మోహన్ బాబు విద్యా సంస్థలకు అక్కడికి వెళ్లడం జరిగింది. వాళ్ళ అవ్వాతాతలకు సంబంధించి నివాళులు అర్పించడానికి వెళ్ళిన సందర్భంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, బౌన్సర్లు వాళ్ళందరూ కూడా మనోజ్ ను అడ్డుకోవడం జరిగింది. ఆ సందర్భంగా చంద్రగిరి పోలీసులు కూడా భారీగా అక్కడికి చేరుకుని స్వల్ప లాఠీ చార్జ్ చేసి అక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. నిన్న కూడా మంచు మనోజ్ చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో అంటే అక్కడ గొడవ జరిగిన కారణాలపైన వాటిపైన ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అయితే ఇవాళ ఎక్స్ వేదికగా మరోసారి ఒక ట్వీట్ విడుదల చేయడం జరిగింది. మాట్లాడుకుందాం రా అంటూ కూడా వాళ్ళ అన్నను అంటే ఎక్స్పోర్ట్ చేస్తూ వాళ్ళ అన్నకు అంటే చెప్తూ అంటే ఇంట్లో ఉద్యోగులు కావచ్చు, లేదంటే తండ్రి కావచ్చు, లేదంటే కుటుంబ సభ్యులు, మహిళలు ఎవరూ లేకుండా నువ్వు ఒక్కడితో పాటు నువ్వు ఎవరినైనా సరే తీసుకురా, కానీ నేను మాత్రం ఒకడే వస్తానంటూ కూడా ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలోనే కావచ్చు, ఇట్లా మీడియాలోనూ సంచలనంగా మారింది. ఇదంతా కూడా మంచు విష్ణుకి అంటే మంచు విష్ణుని ఉద్దేశించే ఈయన ఈ విధంగా కూడా పోస్ట్ చేశారంటూ కూడా అంటే రకరకాల కామెంట్స్ వినపడుస్తున్నాయి. అందులో భాగంగా ఒక సన్నివేశాన్ని గుర్తు చేస్తూ కూడా అత్తారింటికి దారేది సినిమాకి సంబంధించిన కూడా ఒక ఫోటోని కూడా ఆ ఎక్స్ వేదికగా కూడా పోస్ట్ చేస్తూ కూడా ఆయన ఒక రకంగా ట్వీట్ చేయడం జరిగింది. ఇది ఒక సంచలనంగా మనం చెప్పుకోవచ్చు. నిన్న మొన్నటి వరకు కూడా చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో ఇట్లా రకరకాల పోలీస్ స్టేషన్ కొని రకరకాలుగా అంటే ఇంటికి సంబంధించిన గొడవల్ని ఏదైతే తనకు న్యాయం చేయాలంటే కూడా ఎప్పటి నుంచో కూడా పోరాటం చేస్తున్నటువంటి మంచు మనోజ్ ఇవాళ ఒకసారిగా ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ కూడా ఒక సంచలనంగానే మనం చెప్పొచ్చు. చూద్దాం మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ విధంగా దీనిపైన స్పందిస్తారు. పద్మ. రైట్, థ్యాంక్ యూ గోపి.